This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే యూ వాచ్ వీదటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాం అన్నమాట మా యొక్క గవర్నమెంట్ జాబ్స్ ఛానల్లోని. మీరు సో తప్పకుండా ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి, మర్చిపోవద్దు. సో గైస్ ఈరోజు మనకి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. మెడికల్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ మెడికల్ సెక్టార్లోని ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో డిపెండ్స్ అపాన్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్లు వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి. అన్ని డీటెయిల్స్ క్లియర్గా అడిగితే స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్పీరియన్స్ అని చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి సో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ మాట మీరు ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకైతే వచ్చింది, APMSRP నుంచి మాట. ఓకే, సో మనం ఈ యొక్క అఫీషియల్ పేజ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ పేజ్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకి సెకండ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది చూసారా. ఈ సెకండ్ నోటిఫికేషన్ ప్రాపర్గా డౌన్లోడ్ చేసి మీకైతే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను చూడండి ఒకసారి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే హోమ్లోనే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసిన తర్వాత సెకండ్ నోటిఫికేషన్కి రిజిస్ట్రేషన్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది. దాని మీద కూడా క్లిక్ చేస్తాను చూడండి ఒకసారి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది చూడండి. 13th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకైతే 30th జూన్. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అంతా కూడా ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. సో ఎగ్జామినేషన్ కూడా ఏం కండక్ట్ చేయరు. ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చేద్దాం చూడండి ఒకసారి. వీళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన ఆపర్చునిటీ ఇది మాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ డీటెయిల్స్ ఇస్తారు మనకి 13th జూన్ నుంచి 30th జూన్ వరకు నైట్ ఇక్కడ చూడ మనకి 11:59 PM వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అట. ఓకే, సో గైస్ మీకు చూస్తే మనకి క్లియర్ ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అండ్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్కి సంబంధించి వీళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్లోని మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దట్ మీన్స్ కాంట్రాక్చువల్ బేసిస్లో మీకు అయితే జాబ్ అయితే ఉంటుంది అనమాట. క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి టోటల్గా 529 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కొద్దిగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అందుకే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో దట్ మీ ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఉంటారు ఈ మెడికల్ ఫీల్డ్లోని వర్క్ చేద్దాం అనుకున్న క్యాండిడేట్స్ అండ్ ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్తో ఉంటారు. సో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి అయితే సెండ్ చేయండి గైస్. ఓకే, స్టాఫ్ నర్స్కి వచ్చేటప్పుడు మనకైతే 419, ఫార్మసిస్ట్కి వచ్చేటప్పుడు ఏమో 24 వేకెన్సీస్, మల్టీ రీహాబిలిటేషన్ వర్క్ వచ్చేటప్పుడు టోటల్గా 86 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం క్లియర్ కట్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాఫ్ నర్స్కి మనకి కాంట్రాక్చువల్ బేసిస్లో ఎవ్రీ మంత్ స్టైఫండ్ వచ్చేటప్పుడు మనకి చూడండి ఒకసారి 27,675 రూపీస్ వాళ్ళు అయితే పే చేస్తారు. దీనికి మీరు BSc నర్సింగ్ ఆర్ జనరల్ నర్సింగ్ ఆర్ మిడ్ఫరీ GNM విత్ APNMC మీరైతే చేసి ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఫార్మసిస్ట్కి వచ్చేటప్పుడు మనకి చూడండి 23,393 రూపీస్ మనకైతే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. దానికి D ఫార్మా కానీ ఆర్ B ఫార్మా కానీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ AP ఫార్మసీ కౌన్సిల్ విత్ అప్ టు డేట్ రెన్యూవల్ అట. ఓకే, ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రీహాబిలిటేషన్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్కి వచ్చేటప్పుడు మనకైతే 23,494 రూపీస్ మనకైతే పే చేస్తున్నారు. దీనికి 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ 1.5 year సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ మనకి మల్టీ ఇక్కడ మనకి ఇచ్చారు. రీహాబిలిటేషన్ వర్కర్గా మీరైతే ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మీరైతే మీ దగ్గర ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి రిజిస్టర్ కూడా ఉండాలి. రీహాబిలిటేషన్ పర్సన్ అండర్ ఇక్కడ ఒక యాక్ట్ ఇచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ఓకే, ఈ యొక్క 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఈ యొక్క 3 రోజు కనుక ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. రిజర్వేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇలా కిందకు వచ్చేస్తే ఏజ్ క్రైటీరియా చూద్దాం. సో మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. 1st January 2026కి మనకి ఏజ్ ఇక్కడ మనకి వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారట. PWBD క్యాండిడేట్స్కి ఏమో 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి ఏమో తెలుసు కదా, సో 3 years ఆఫ్టర్ డిడక్షన్ మనకి క్లియర్గా ఉంటుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే వీళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే చేస్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఏమి ఎగ్జామినేషన్ ఏమి వీళ్ళు కండక్ట్ చేయరు. మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. టోటల్గా 100 మార్క్స్కి వీళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. మీకు క్వాలిఫైయింగ్ మీరు ఏ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్న మార్క్స్ 75 మార్క్స్ అయితే ఇస్తారు. సో తర్వాత మనం ఇక్కడ ఇచ్చారు 10 మార్క్స్ బేస్డ్ ఆన్ ది వెయిటేజ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అప్ టు 10 మార్క్, 1 మార్క్ యాజ్ పర్ ది PG కంప్లీషన్ అయినా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సూపర్ స్పెషాలిటీ ఆ యొక్క పర్టికులర్గా ఆ యొక్క PGలో కంప్లీట్ చేస్తే దానికి మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ 15 మార్క్స్ ఏమో కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ అట. ఆ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందంటే మనకి మీరు ఏమైనా COVID-19లోని మీరు ఏమైనా డ్యూటీస్లో చేస్తుంటే ఆ
యొక్క మార్క్స్, ట్రైబల్ ఏరియాలో కనుక చేసుంటే కొన్ని మార్క్స్, రూరల్ ఏరియాలో కనుక చేసుకుంటే కొన్ని మార్క్స్, అర్బన్ ఏరియాలో చేసుకుంటే కొన్ని మార్క్స్, అలా మార్క్స్ యాడ్ చేసుకొని మీకు వచ్చిన క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఓకే, క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళే, ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే మీరు 1200 రూపీస్ అదే ఓసీ కేటగిరీ పీపుల్ అయితే మీరైతే పే చేయాలి. అదే మీరు 900 రూపీస్ పే చేయాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, ఇదంతా కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. సో నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడికి వెళ్ళమాట. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో మీకు అయితే అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఇక్కడ ఇచ్చారు చూడండి. లేటెస్ట్ స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th మీరు అయితే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీజన్కి సంబంధించి కాబట్టి. నెక్స్ట్ బీఎస్సీ దానికి సంబంధించిన మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఇంకా ఇక్కడ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్గా మీరు అప్లై చేసుకుంటే ఆ యొక్క పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీరైతే అప్లోడ్ అయితే చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మనకి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలన్నమాట. ఓకే, రెగ్యులర్గా మన యొక్క ఛానల్ అయితే మీరైతే ఫాలో అండి, మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.